ప్రస్తుతం కన్నెపల్లికి వెళుతున్న బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. జనగామ జిల్లా పెంబర్తి దగ్గర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. కేవలం కేటీఆర్ కు మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతోనే అక్కడ బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట, స్వల్ప వాగ్వాదం కూడా జరిగింది. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. రోడ్డుపైనే వాహనాన్ని నిలిపేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు కేటీఆర్. ఆ సందర్భంలో ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ప్రభుత్వం తన చేతగాంతనాన్ని, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలా మమ్మల్ని జనగామ దగ్గరనే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎందుకు అడ్డుకుంటున్నారని మేము అడిగాం పోలీసులు. మాకు ఆదేశాలు ఉన్నాయంటాడు. కింద నీళ్లు వృధాగా పోతుంటే అవి రైతులకు చూపెడతామంటే మీకెందుకు భయం? ఎల్నీనో అంటున్నారు, కరువు వచ్చింది అంటున్నారు. కరువు వచ్చినా ఇవాళ కల్పతరువు లాంటి కాళేశ్వరం తెలంగాణకు ఉన్నది. కల్పతరువు లాంటి కాళేశ్వరంలో మీరు చేసేది ఏం లేదు. కన్నెపల్లి కాడ 2 బటన్లు ఒత్తాలి అంతే. ఆ 2 బటన్లు ఒత్తితే మా కరీంనగర్ నియోజకవర్గంలోని మొట్టమొదటి బెనిఫిషరీ కరీంనగర్ నియోజకవర్గంలోని ప్రాంతం. అందుకే ఈ రకంగా మొత్తం నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవ్వచ్చు అనే మాట చూపెడతామని మేము పోతుంటే కాళేశ్వరం కూలిపోయిందన్న సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తన చేతగాంతనాన్ని మరి ప్రజలకు తెలియకుండా దాపెట్టే ప్రయత్నంలో మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కన్నెపల్లి చేరుకుంటాం. తప్పకుండా అన్ని విషయాలు రైతులకు అక్కడ పారుతున్న నీళ్లు చూపెడతాం. పైకి నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలో కూడా చూపెడతాం. ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటం.